పిఎస్సి మీటింగ్ గరం గరం. సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్. అరికపూడి గాంధీ ఎన్నికపై అసంతృప్తి, అవినీతి బయటపడుతుందని రాద్ధాంతం చేస్తున్నారన్న కాంగ్రెస్. ఇంకేమున్నా అవినీతి బయట పెట్టడానికి? మీరు ఇక్కడ బయట చెప్పేదేదో లోపల చెప్తారు. అక్కడ బయటపడితే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినట్ట, హైకోర్టు ఆర్డర్ ఇచ్చినట్ట. అవినీతి బయటపడుతుందని ఊరికిలాట వాళ్ళ. ముందు అరికపూడి గాంధీ ఏ పార్టీ ఇప్పటికైనా తేల్చుర్రి. మీరు చేర్చుకున్నారా, చేర్చుకోలేదా? చేర్చుకోకపోతే ఆయనకి ఎట్లిచ్చిండు ఈ పిఎస్సి పదవి? ఎట్లిచ్చిండు? ఆయన ఎందుకు పోయి కొట్టిండు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి? ఆయన మీ పార్టీలో ఉన్నందుకే కదా పిఎస్సి పదవి ఇచ్చిండు. నిన్న ఇది జరిపినలాట, పిఎస్సి మీటింగ్ జరిపినలాట. ప్రతిపక్షానికి 3 పిఎస్సి ఉండాలి. ఇప్పుడు అరికపూడి గాంధీకి ఇచ్చిండ్రు అది. ఇంకా ఇంకొక దానికి హరీష్ రావు గారు నామినేషన్ వేసిండ్రు. హరీష్ రావు గారు ఇంకొక వ్యక్తి ఎవరో వేసిండ్రు. 3 ప్రతిపక్ష పార్టీకి 3 పిఎస్సీలు ఉండాలి. దాంట్లో ఒకటి అరికపూడి గాంధీ గారికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మొన్న కొత్తగా హరీష్ రావు గారు నామినేషన్ వేసిండ్రు. ఇక మొత్తానికైతే ప్రారంభం కాగానే మొత్తం అక్కడ చీకొట్టి పడేసి వాకౌట్ చేసి వచ్చేసిందట ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరి ఏమైందనో పాపం. మొత్తం జమిలీ ఎన్నికలే ఉన్నాయి కదా.